అమరావతిని రాజధానిగా చేస్తాం, అమరావతిని డెవలప్ చేస్తామని తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచే కూడా దాని మీద చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టేస్తారు. అంటే అమరావతి రాజధాని అదెలా చేస్తారు, ఇదెలా చేస్తారంటే వైసీపీ అయితే 3 రాజధానుల అంశాన్ని ఎత్తుకుంది. ఆ తర్వాత మావిగణన అంశాన్ని ఎత్తుకుంది. అయితే ఇప్పుడు వీటన్నిటికి చెక్ పెడుతూ అమరావతి అనితర సాధ్యం అంటూ న్యూయార్క్ టైమ్స్ ఇచ్చిన ఒక కథనం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి అందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఎవరైతే అమరావతిని వద్దన్నారో ఇప్పుడు వాళ్ళకు కూడా అదొక లెసన్ లాగా మారిపోయిందని అంటున్నారు. అసలు న్యూయార్క్ టైమ్స్ ఇచ్చిన కథనం ఏంటి, దాంట్లో ఎటువంటి అంశాలు అమరావతి గురించి చెప్పింది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అమరావతి గురించి ఎప్పటి నుంచో డిస్కషన్స్ జరుగుతున్నాయి సార్. చాలా మంది కాదన్నారు, అది డెవలప్ అవ్వదని చెప్పేసి అటువంటివి విన్నాం. లేదు ఇదే కరెక్ట్ అని చెప్పేసి కూడా విన్నాం. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ రియాక్ట్ అయ్యి ఒక కథనాన్ని ప్రచురించిందని, అది దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుందని తెలిసిందే. సో ఏం కథనాలు ఇచ్చింది, దాని మీద ఎటువంటి అంశాలు చెప్పింది సార్? న్యూయార్క్ టైమ్స్ అనేది చాలా ఫెమిలియర్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక. అది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా కొన్ని రకాల సర్వేలు చేపిస్తుంది. ఇదే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా లోపల ఉన్న సీక్రెట్స్ ని కానీ, లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళలో ఉండే లోపాలను కూడా ఎత్తి చూపిస్తుంది. గతంలో ఆయన ఎవరు క్లింటన్ అనుకుంటా, లూయిన్స్కీతో ఉన్న సత్సంబంధాలు అవి కూడా బాహాటంగానే ప్రచురించింది. ఎక్కడ ఏవి జరిగినా చెప్తుంది. ఈరోజు అమరావతి గురించి ఒక ఆర్టికల్ రాసి ఏం చెప్పింది, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న అమరావతి నగరం, విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ రివర్ బ్యాంక్ ఆఫ్ కృష్ణా నదీ తీరంలో ఒక అద్భుతమైన మహానగరం నిర్మితం అవబోతుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ, అది యువటం ప్రభుత్వం, దాని లీడర్షిప్ క్వాలిటీస్ లేదా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా మెన్షన్ చేసింది. ఇది న్యూయార్క్ టైమ్స్ అంటే భారతదేశానికి సంబంధించింది కాదు, అలా అని భారత సంతతికి చెందింది కాదు. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదో రాయించారు, మోదీ గారు ఏదో చెప్పించారు అని చెప్పడానికి రెడీగా రూపాయి పావల బ్యాచ్లు ఉంటాయి. ఎందుకంటే రూపాయి పావల బ్యాచ్లు ఎందుకు అంటున్నానంటే, గతంలో ఎన్టీఆర్ గారి శత జయంత్యోత్సవాలకి రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు, సూపర్ ఆయన టాలెంట్ అని పొగిడినందుకే అప్పటి ప్రభుత్వంలో ఉండే మంత్రులందరూ కూడా కడుపు మంటతో రజనీకాంత్ని తిట్టేశారు. రజనీకాంత్ అంటే ఎవరికి తెలియదు, ఆయన సీకేసిన తాటి టెంకలా ఉంటాడు అంటే నోటికి అదుపు ఉండదా? సరే, ఇప్పుడు మరి న్యూయార్క్ టైమ్స్ ఉంది కదా, మరి ఇప్పుడు ట్రంప్ని తిడతారా, న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్ని తిడతారా చూడాలి. పావలా బ్యాచ్ లేదా నోరు మూసుకుంటారు, మాట్లాడడం చేత కాదు. సో ఆ న్యూయార్క్ టైమ్స్ అంటే ఈ పెంట పక్కన పెడితే న్యూయార్క్ టైమ్స్ ఎంత బాగా చెప్పిందంటే, ఏదైతే కొన్ని వేల ఎకరాలని ల్యాండ్ పుల్లింగ్ చేసిందో ఆ ల్యాండ్ పుల్లింగ్ చేసే తీరు కూడా అద్భుతం చెప్పింది. అది పర్టికులర్ గా చెప్పింది ఆ పాయింట్. మీరు కావాలంటే మొత్తం ఆర్టికల్ అంతా ఒకసారి చూడండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆ న్యూయార్క్ టైమ్స్ పేపర్ కట్ కూడా చేసి పెట్టున్నారు. అది చెప్తూనే ఏదైతే ఇన్ని వేల ఎకరాలు చేశారో ఇందులో 50% మాత్రమే కన్స్ట్రక్షన్ కి ప్రయారిటీ ఇచ్చింది, మిగతా 50% గ్రీనరీకి. చిన్న విషయం అది. జనరల్ గా ఒక అపార్ట్మెంట్ కడతాడంటేనే మరి బాబు యాక్చువల్ గా ఈ ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి వీలుగా 4 వైపులా ప్లేస్ ఉండాలంటేనే వాడు ఏదో ఒకవైపు పార్కింగ్ లో ఫైర్ ఇంజిన్ వస్తుంది సార్ అని చెప్పి పెట్టేసి మిగతా 3 వైపు ప్లేస్లు ఎక్కడ కట్టేస్తున్నాడు కదా. అంటే అంత వాల్యుబుల్ ల్యాండ్. ఈయన ఏం చేస్తాడు మరి 50% ప్రతిదీ ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణకు అనుగుణంగా. దాంట్లో 9 జోన్స్, 9 మోర్ జోన్స్. ఏంటా జోన్స్? ఎడ్యుకేషన్ హబ్, ఐటీ హబ్, హెల్త్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, అలాగా మొత్తం 9 జోన్స్ దానికి సపరేట్గా. అంటే హాస్పిటల్స్, హెల్త్ సంబంధించినంత ఒక జోన్, ఎడ్యుకేషన్, యూనివర్సిటీస్ అన్నిటికీ ఒక జోన్. అలాగా ఎక్కడికక్కడ సాగ్రిగేట్ చేసేసి అద్భుతంగా చేస్తున్నారు. పైగా భవిష్యత్తులో అక్కడ పొల్యూషన్ జనరేట్ అవ్వకుండా ఉండడం కోసం ఎకో ఫ్రెండ్లీ వెహికల్సే వాడే అవకాశం ఉంది ఇప్పటి నుంచే. ఒకవేళ ఈ ఎకో ఫ్రెండ్లీ అంటే బ్యాటరీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, ఇది కాకుండా స్టీమ్ తో, వాటర్ తో నడిచే కార్లు, వెహికల్ కూడా పెట్టబోతోంది. దీనికి సింగపూర్ లో ఉండే సూపర్బ్ టెక్నాలజీతో నడిచే కొన్ని కంపెనీలు దీనికి ప్లానింగ్, డిజైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాయి. లండన్ చెందిన కొన్ని అద్భుతమైన సంస్థలు దీనికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి లీడ్ తీసుకొని నడిపిస్తున్నాయి. ఎట్లా మరి? ఇవన్నీ కూడా వాడు సర్వే చేసి, అనలైజ్ చేసి ఆర్టికల్ రాశాడు. ఈ అమరావతి ఎందుకు 3 రాజధానులు అయితే బెటర్, 3 రాజధానులు బెటర్. ఇప్పుడు మీరు 3 రాజధానులు చేశారు మీరు అన్నారు. తర్వాత మావిగన్ అన్నారు. మరి మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మావిగన్ కాన్సెప్ట్ పెట్టచ్చు కదా. అంటే
అంటే స్పష్టంగా కనబడుతుంది. అవును. ఇప్పుడు ఇక్కడ మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది ఏదో సినిమాలో, నేనేదో అబద్ధం చెప్పొచ్చు కానీ గూగుల్ మర్చిపోదుగా, ఇట్టా కొడితే అట్ట వచ్చేస్తుందని అంటాడు ఏదో డైలాగ్. అలాగా ఇక్కడ క్లియర్ గా అమరావతి వేస్ట్ అని చెప్పి రైతులకి ఎంత దారుణంగా హింసించారంటే, ఆఖరికి అమరావతిలో ఉండే మహిళలు ప్రాస్టిట్యూట్స్ అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదు. అవును. అంటే ఎన్ని రకాలుగా మానసికంగా కుంగదీయాలో అవమానించాలో అవన్నీ చేశారు. సో ఇప్పుడు గోడ కొట్టిన బంతిలాగా ఆ అవమానాలను ఎదుర్కొంటూ అమరావతి అద్భుతంగా తయారవుతుంది. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, ప్రతిదీ అండర్ గ్రౌండే, ప్రతిదీ డక్ట్ కేబుల్ అంటారు. డక్ట్ అంటే కింద నుంచి వెళ్ళేది, ఇంకా పైకి ఏం కనబడదు, ఓన్లీ పోల్స్ ఉన్న లైట్ వరకే. ఆ పోల్ టు పోల్ పవర్ లైన్లు ఏమి లేదు. కేబుల్ కానీ, ఇంటర్నెట్ సంబంధించినవి కానీ, వాటర్ కానీ, రేపొద్దున ఫ్యూచర్ లో గ్యాస్ సప్లై కూడా అండర్ గ్రౌండ్ లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏది యుఎస్ కాన్సెప్ట్ లో. యుఎస్ కూడా మనకి ఇప్పుడు వాటర్ ఎలాగో మనకి వాటర్ బిల్లు, వాళ్ళకి గ్యాస్ బిల్లు కూడా అట్లాగే. సో అంటే ఎంత ప్లాన్డ్ గా, ఎంత పకడ్బందీగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తుంటే ఎన్ని లాగారు, ఎంత వెనక్కి లాగారు, ఎన్ని రకాలుగా చేశారు. సో అవన్నీ వాడు మెన్షన్ చేశాడు. ఎన్ని హడ్డిల్స్ వచ్చినా, ఎన్ని స్టెప్ బ్యాక్ అయినా మరలా అమరావతి అనేది నిలబడింది. దానికి చట్టబద్ధత కూడా కల్పించబడింది. అంతే కదా, ఉభయ సభలు ఆమోదించే, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ఇంకే పిచ్చి తొక్కులకు పొరపాటున రాడులేండి, ఒకవేళ ఏ పిచ్చి తొక్కులకు కానీ పొరపాటున ఫ్యూచర్ లో వచ్చిన వాడికి ఏమైనా పురుగు కదిలితే తల్లో, ఆ పురుగు అది మార్చుకుంటాడేమో అనే ఉద్దేశంతో దాన్ని చట్టబద్ధం చేస్తారు. ఇప్పుడు ఇంకా మావి గని లేదు, గాడిద గుడ్డి గని లేదు కదా. సో ఇట్లాంటివి ఎంత స్పష్టంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వాళ్ళు రాస్తున్నా కూడా వీళ్ళు ఇంకా అదే మోసలో కొట్టుకుపోతున్నారు. వాళ్ళు ఫాలో అయ్యే కొద్ది మంది కూడా అదే ఫాలో అయ్యి స్టేటస్ పెడుతుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళకంటే రాజకీయ దృక్పథంతో ఏదో రాజకీయం బురద చల్లలాగా చేస్తున్నారు. మీకేమైందిరా, మీరు సొంతంగా ఆలోచించే ఇది ఉంది కదా, మీరు ఇంకా అది ఎలా చేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. సరే, నిజం నిలకడగా తెలుస్తుంది కదా ఏదైనా. మొత్తానికి అమరావతి మీద ఆ ఆర్టికల్ రావడం కొద్ది మంది ఎవరైతే బ్యాడ్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమైతే సంతోషం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.